హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతీస్ జర్నీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మార్నింగ్ రొటీన్ వీడియోతో మేము ముందుకు వచ్చానండి. ఈ వీడియో వచ్చేసి నేను శుక్రవారం రోజు మార్నింగ్ షూట్ చేశాను. మార్నింగ్ లేవగానే ఫస్ట్ కిచెన్లోకి వచ్చి చూసాను. కిచెన్ నాకు చాలా గందరగోళంగా ఉంది. కిచెన్ కూడా ఆయిల్గా చాలా డర్టీగా ఉంది. సో అది చూడగానే మంచి అనిపించలేదు. ఫస్ట్ అయితే ఇంకా గ్యాస్ అంతా క్లీన్ చేసుకొని నీట్గా కడిగేసుకుందాం అనుకున్నాను. గిన్నెలు అయితే నైటే కడిగి పెట్టాను. బట్ ఈ గ్యాస్ కౌంటర్ అంతా నేను నైట్ క్లీన్ చేయలేదు. ఇంకా మార్నింగ్ ఏం పని ఉందిలే చేసుకోవచ్చులే అని అనుకున్నాను. ఏమైందంటే కొంచెం లేట్గా లేసాను అన్నట్టు. అలారం ఆఫ్ చేసి మళ్ళీ పడుకున్నాను. 6:30కి అలారం పెట్టుకున్నాను. ఆఫ్ చేసి పడుకుంటే మళ్ళీ లేట్ అయిపోయింది. 6:57 అట్లా అయింది. ఇంకా ఫాస్ట్ లేసి ఇల్లు చేసుకున్న తర్వాత నేను ఇంకా కిచెన్ గ్యాస్ అంతా నీట్గా వాష్ చేసేసుకున్నాను. అప్పటికి చేస్తున్నాను. ఫాస్ట్గా టైం అయిపోతూనే ఉంది. పిల్లలకు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కానీ మనకైతే రాలేదు కదండి. అంతే, ఇంకా తప్పదు. మనకి ఎప్పుడు హాలిడేస్ ఉండవు. సండే, మండే, ట్యూస్డే ఏ డే అయినా హాలిడేస్ ఉండదు. ఫెస్టివల్స్కైనా ఏ డేస్కైనా మనకు హాలిడేసే ఉండదు. ఎప్పుడు ఎనీ టైం 24/7 వర్క్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు నేనైతే గ్యాస్ మొత్తం నీట్గా వాష్ చేసుకొని తుడుచుకున్న తర్వాత ఇంకా కొంచెం లైట్గా నేను ముగ్గు వేసుకుంటున్నాను. అలాగే పసుబొట్లు పెట్టుకుంటానండి. ఇది మ్యాక్సిమం ఎవ్రీ ఫ్రైడే చేస్తాను. అలాగే ఫెస్టివల్స్ అప్పుడు చేస్తాను. నాకు చాలా ఇష్టం ఇలా చేయడము. ఇదంతా చేసుకున్నాను కదా. ఇప్పుడైతే నేను టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటాను. ఏంటంటే మన ఆడవాళ్ళకి ఏంటంటే ఫస్ట్ కిచెన్ దగ్గర కానీ గ్యాస్ నీట్గా అనిపిస్తే మనకు ఏమైనా వంట చేసిన కూడా చాలా పాజిటివ్ అయిపోయి అనిపిస్తుంది కదా. గలీజ్గా ఉంటే చేయాలంటే కూడా అబ్బా ఎప్పుడు అయిపోద్ది అంత గలీజ్గా ఉందిరా అనిపిస్తుంది. తర్వాత కూడా క్లీన్ చేసుకోవాలి. కాకపోతే ఫస్ట్ మార్నింగ్ ఇంకా నీట్గా కడిగి పెట్టేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఇంక ఇక్కడ టిఫిన్ వచ్చేసి నేను ఇడ్లీ చేస్తున్నానండి. ఇడ్లీ చేయక కూడా చాలా రోజులు అయిపోతుంది. రోజులంటే ఒక 1 వీక్ అలా అవుతుంది. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్, పిల్లలకు హాలిడేస్ వచ్చాయి కదా. ఇంకా అప్పుడు అదే టిఫిన్స్ ఇప్పుడు ఇదేనా అని కొంచెం గ్యాప్ ఇచ్చాను. సో ఇప్పుడైతే ఎందుకు తినాలనిపించింది, మళ్ళీ చేస్తున్నాను. సమ్మర్ హాలిడేస్ లేకముందుకైతే ఇంకా టైం టు టైం పొద్దున్న లేసేవాళ్ళము. టిఫిన్ అలాగే లంచ్ అన్ని ఫాస్ట్గా ప్రిపేర్ చేయాల్సి వస్తుండే. ఇప్పుడు కొంచెం లేట్గా కూడా చేయొచ్చు. బట్ వీళ్ళేంట్లో వాళ్ళ డ్యూటీ వైజ్ కూడా ఫాస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక టెన్షన్, హడావిడియే, ప్రశాంతత అనేది ఏమి ఉండదు. చేస్తూనే ఉండాలి. ఎప్పుడు కిచెన్లోనే ఉండాలి. అందుకే కిచెన్ నీట్గా ఉండాలని మన మైండ్ సెట్ కదా. ఎందుకంటే ఎప్పుడు చేస్తూనే ఉండాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి, మళ్ళీ క్లీన్ చేయాలి, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి, మళ్ళీ అవి క్లీన్ వాష్ చేయాలి, మళ్ళీ సెట్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ అంటారు. ఇప్పుడు సమ్మర్లో ఇంటి దగ్గర ఉంటారు కదా పిల్లలు. ఆ తర్వాత మళ్ళీ నైట్ డిన్నర్ ప్రిపేర్ చేయాలి. ఎప్పుడు ఈ డే అంతా ఇదే టెన్షన్. ఏం చేయాలి ఇదే టెన్షన్ ఉంటుంది మనకైతే. ఇంకా పిల్లలైతే ఇదేం అర్థం చేసుకోరు. ఎక్స్ట్రా పని ఇంకా నా హాలిడేస్ ఏంటంటే అంతకుముందు జస్ట్ ఉండేది. ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా వర్క్. అంతకుముందు స్కూల్ నుండి వచ్చేవాళ్ళు, ట్యూషన్కి వెళ్ళేవాళ్ళు, ఆడుకునేవాళ్ళు, అలా జరిగిపోయేది రోజంతా. ఇప్పుడు ఏంటంటే ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది, ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. ఇంకా ఎక్స్ట్రాగా సింక్ నిండా గిన్నెలు అవుతూనే ఉంటాయి. కడుగుతూనే ఉంటాము, గిన్నెలు అవుతూనే ఉంటాయి. గిన్నెలు అవుతుంటాయి. ఏంట్రా బాబు అనిపిస్తుంది. ఇంకా ఇదేనేమో చేతుల రేకులు అరిగిపోతాయి ఏమో తోమి గిన్నెలు అనిపిస్తుంది. ఇంకా ఇడ్లీలోకి అయితే ఈరోజు నేను కొబ్బరి చట్నీ చేయాలనుకుంటున్నాను. మొత్తం కొబ్బరి కాకుండా కొన్ని పల్లీలు కూడా వేద్దాం అనుకుంటున్నాను. ఇంకా కొట్టిన కొబ్బరికాయలు లేవు ఇంట్లో. అయితే ఓన్లీ చట్నీ కోసం అని తీసుకొచ్చాడు. మాకు థర్స్డే మార్కెట్ అవుతుంది. మార్కెట్ నుండి తీసుకొచ్చారు. అందుకే దీన్ని ఎప్పుడే కొట్టేసి నేను చట్నీ వేద్దాం అనుకుంటున్నాను. కొబ్బరి చట్నీ పిల్లలు అయితే ఎక్కువ ఇష్టపడరు. కొబ్బరి చట్నీ అని చెప్పి అసలు తినడానికి ఇష్టపడరు. సో నేనైతే ఇంకా కొన్ని పల్లీలు యాడ్ చేస్తాను. నాకైతే చాలా ఇష్టము. ఇంకా అలా పచ్చి కొబ్బరిలో బెల్లం అలాగే చక్కెర వేసుకుని తింటే కూడా చాలా ఇష్టము. ఇలా చట్నీ వేసుకుంటే కూడా అప్పుడు బాగుంటుంది. ఇడ్లీలోకి బాగుంటుంది, దోశలోకి అంత బాగుండదు. సో నేనైతే ఒక హాఫ్ ముక్క మాత్రమే చేస్తున్నాను. దానికోసం చూడండి ఎంత వర్క్ అయిపోయిందో. ఇప్పుడే కదా నేను క్లీన్ చేసుకున్నాను. అలాగే మళ్ళీ అవుతూనే ఉంటుంది, మళ్ళీ క్లీన్ చేసుకుంటాం. ఇదే మనకు డే అంతా ఇలాగే జరుగుతుంటుంది కదా. ఇప్పుడైతే ఈ వైపు ఇడ్లీ పెట్టేస్తాను. ఇప్పుడైతే ఇది కొబ్బరి అంతా ఫాస్ట్గా తీసేసుకోవాలి. ముక్కలు చేసుకోవాలి కదా. ఇక్కడైతే నేను కడాయి పెట్టుకున్నానండి. కడాయి వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ వేసి కొన్ని పల్లీలు వేసుకుంటాను. ఎందుకంటే మొత్తం కొబ్బరి చట్నీ తినాలని పెంచదు, కొన్ని పల్లీలు వేసుకుంటే మంచి మిక్సింగ్ బాగుంటుంది.
సో నేను కొద్దిగా ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలు వేసుకున్నాను. ఆ తర్వాత మంచిగా అందులోనే పచ్చిమిరపకాయలు కూడా ఒక 4 వేసుకున్నాను తుంచేసి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవడమే, మిక్సీ పట్టేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి ఎప్పుడు ఒకే చట్నీ కాకుండా డిఫరెంట్ చేసుకుంటే పిల్లలకు బోర్ అనిపించదు, మనం కూడా ఇష్టంగా తింటాము. ఈ ఇడ్లీలోకి వచ్చేసి కొబ్బరి చట్నీ, అది కొబ్బరి పల్లీల కాంబినేషన్లో చేసుకోవచ్చు. అలాగే పల్లీలు పుట్నాల పప్పు వేసుకొని చేస్తాము, అలాగే సాంబార్ వేసుకుంటాము. నాకైతే ఇడ్లీ సాంబార్ కాంబినేషన్ అయితే చాలా ఇష్టం అండి, నాకైతే మస్తు ఇష్టం అనిపిస్తుంది ఆ కాంబినేషను. ఆ తర్వాత మనం ఇడ్లీకి కారపొడి కూడా బాగుంటుందండి, ఇడ్లీ కారం అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది, అప్పుడప్పుడు తింటే కూడా బాగుంటుంది. మీకు ఎవరికైనా ఇడ్లీ కారం రెసిపీ కావాలనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన వీడియోస్ చూస్తే మాత్రం ఫస్ట్ ప్లీజ్ లైక్ చేయండి, కంపల్సరీ మీ అమూల్యమైన లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేయడం వల్ల ఏమొస్తుంది అనుకుంటారేమో, కానీ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ముందుకు పుష్ అప్ అవుతుంది, దానివల్ల నాకు చాలా మంచిగా అవుతుందండి. ప్లీజ్ ఫ్రెండ్స్ మీరైతే వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంతలోపు అయితే మా అబ్బాయి అయితే లేసాండి, వాళ్ళు లేసే వరకు అయితే నా పనులన్నీ అయిపోయాయి. ఫాస్ట్గా పనులన్నీ ఫినిష్ చేసుకున్నాను. వాడు మధ్యలో లేస్తే మాత్రం డిస్టర్బ్ చేసేవాడు. మా వీడియో అంతా షూట్ అయిపోయే టైంలో లేసాడు. ఇప్పుడు వచ్చి అక్కడ కూర్చోబెట్టాను. ఈ లోపైతే చట్నీ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడైతే చట్నీ చేయడం కూడా అయిపోయిందండి. ఈరోజైతే సింపుల్గా కొబ్బరి అండ్ పల్లి చట్నీతో అయిపోయింది. చాలా బాగుంటుంది, ఇడ్లీ కొబ్బరి చట్నీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా మరొకసారి చెప్తున్నాను, ఇడ్లీ కారం రెసిపీ అదే ఇడ్లీ కారం పొడి మీకు కావాలనుకుంటే ఆ రెసిపీ అయితే మీకు చేసి చూపిస్తానండి. నెక్స్ట్ వీడియో కాకపోతే ఇంకొక నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఎప్పటి నుండి అయితే మన ఛానల్లో మంచి వీడియోస్ వస్తాయి, రోజు వాచ్ చేయండి. అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలనుకుంటే నాకు తెలిసినవి అయితే మీకు చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇదే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ రెగ్యులర్గా వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తుంటాను. ఇదే నా వీడియో. ఓకే ఫ్రెండ్స్.